46వ అధ్యాయం. పునీతవతి. శ్రీ అగస్త్యుడు. శివయోగులకు పాలు పండ్లు భోజనం సమకూర్చి భక్తులు భవానీ శంకర దృష్టిలో పూజనీయులవుదురు, ముక్తియుక్తులవుదురు. భక్తి వైభవమును అనుభూతం చేయనిది, దేవతలకైనా పావనమైనది, పూజనీయమైనది ఒక ఇతిహాసమును ప్రవశించదను. శాల్మలి వనం అనే పురం కావేరీ పరివాహ ప్రాంతమై సిరి సంపదలో తొలతూగేది. అక్కడి సమున్నత భవనాలు మేఘాలకు చొచ్చుకొని రత్నరాశులతో నిండి ఉండేవి. అక్కడ ధనదత్తుడు అనే వైశ్వరుడు భక్తులకు నిత్యాదానం నిరతుడై సాక్షాత్ శంకరునే కింకరునిగా చేసుకున్న భక్తుడు. సంతానలేమిచే తన అపార కర్మి అంతా అపవిత్రను భావించి శంభునే శరణు వేడి అతని దయతో ఒక పుత్రికను పొందాడు. తన సంపదనే కాకుండా తన వంశమునే ప్రబోధ మనొచ్చినట్టి దివ్య కళ ఉట్టిపడుతున్న ఆమెకు పునీతవతి అని పేరు పెట్టాడు. హిమవంతునికి గంగ వలె, క్షీరసాగరునికి శ్రీల పంట శ్రీలక్ష్మి వలె ఆమె భాషించింది. స్వర్గంలోని కల్పలత వలె తండ్రి ధనదత్తుని ఇంట పెరుగుతోంది. ఆపాదమస్తకం పూర్ణాభరణ శోభితయే ఆమె బాల్యం నుండే సకల సంపన్నిధి వలె రూపు సంతరించుకొని అందరినీ మోహింపజేయసాగింది. తండ్రి ఆమెకు ప్రతిదినం స్నానాధికాలు అయినాక ముచ్చటగా 3 పవిత్ర భస్మలేఖలు దిద్దేవాడు. పునీతవతి ఇప్పుడు పెళ్ళిడికి వచ్చింది. ఆమెకు అన్ని విధాల ఈడు జోడు అనిపించే నాగపూర్ వైశ్యశ్రేష్ఠుని కుమారుడు పరమదత్తుడితో ఆమె కళ్యాణం కావించాడు. చిలక గోరింకల్లా అనురాగాలను పండించుకుంటూ కనుల పండుగ ఉన్న నూతన దంపతులను చూసి ధనదత్తుడు వరుని తల్లిదండ్రులను ఒప్పించి అల్లుడిని తన ఇంటనే ఉంచుకున్నాడు. త్వరలోనే వేరొక రమ్యభవనాన్ని నిర్మింపజేసి వారిని అందులో నివసింపజేశాడు. తన సంపదలో సగభాగాన్ని ఇచ్చాడు. సకల సంపదలతో తొలతూగుతున్నప్పటికీ కొత్త అల్లుడు పరమదత్తుడు పరమ పిసినారి. అతిథులకు యాచకులకు ఎంగిల్ చేతిని కూడా విదల్చినంత లోభి. భార్యతో 3వ కంటి తెలియకుండా భోజనం చేసి శమిత పడతాడు. ఇతరులకు తాను పెట్టడు. భార్య పునీతవతిని పెట్టనీయడు. మరి పునీతవతియో చిన్ననాటి నుంచి శివసేవతో సమంగా భక్తుల సేవ చేసుకుంటలో ప్రీతిని సంతరించుకున్న పుణ్యదేవత. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటికి వచ్చిన వారికి లేదనకుండా పాలు, నెయ్యి, పళ్ళు, పిండి వంటలు, పెరుగు, తేనె మొదలైన పదార్థాలతో షడ్రసోపేతమైన విందులను ఆరగింపజేయటంలో అందివేసిన చెయ్యి. భక్తులు, యాచకులు, శివయోగులు ఆమెలో సాక్షాత్ శ్రీమద్ అన్నపూర్ణాదేవిని దర్శించేవారు. నిజంగా ఆమె అన్నపూర్ణి మాత. ఇది ఎంతో గతవైభవం. ఇప్పుడు భర్తతో కాపురం కొత్త ఇంటి ఆరంభించింది మొదలు ఈ దగ్గర కాబట్టి భర్త ఇష్టాయిష్టాలను ఎరిగి ప్రవర్తించసాగింది. చేసిన చేయి ఊరుకోదు అన్నట్లు భర్తకు తెలియకుండా అడపాదడప ఏదో రకంగా మిగిల్చిన లేక దాచిన ఆహార ద్రవ్యాలను దానం చేస్తూ ఉండేది. పతివ్రత అవటం చేత భర్త భుజించిన తర్వాతే ఆమె భోజనం చేసేది. ఈశ్వరానుగ్రహం చేత ఆమె తన భర్తతో కూడి శచీదేవితో సమైన భోగాలు అనుభవించేది. పాలనరుగు వంటి శయ్యలు, నవరత్నమైన సింహాసనములు, వివిధోపకరణాలతో ప్రాణసమంగా ప్రేమించే భర్తతో అనుకూల దాంపత్యం చేస్తూ అత్యున్నత శ్రేణికి చెందిన ఆనందాన్ని అనుభవించేది. ఒక బ్రాహ్మణుడు పరమదత్తుని సహకారంతో తన దారిద్ర్యాన్ని పోగొట్టుకోదలిచి అతనికి తరచూ ఏదో కాను సమర్పించుకునేవాడు. ఒకసారి అతడు చాలా పెద్దవి, మంచి రంగు తేలినవి, మిగులు ముగ్గి రసవంతమైనవి, మంటతో కూడి ఉన్న 2 మామిడి పళ్ళను తెచ్చి పరమదత్తునకు కైంకర్యం చేశాడు. అతడు వాటిని భార్య చేతిలో పెట్టి మన ఇద్దరకు చెరొకటి అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత శివుడు సాధువేషధారి ఆ సాధ్విని ఆహారం అడిగాడు. ఆమె, ఓ భక్త పుంగవ, ఇప్పుడే వండిన అన్నం మాత్రం ఉంది అని భక్తి వినయాలతో విన్నవించగా అతడు, చాలుం తల్లి, అదే పంచభక్షాలుగా భావిస్తాను అన్నాడు. పాపం ఆ అన్నదాత్రి
కూర నార లేని వట్టి అన్నాన్ని అతను చూస్తూ చూస్తూ పెట్టలేక ఉట్టిపై కొద్దిగా మిగిలిన పాలు, తన కోసం విడిగా ఉంచుకున్న మామిడి పండును కూడా తెచ్చి అతనికి అన్నంతో పాటు విస్తరిలో వడ్డించింది. ఆ బైరాగి సుష్టుగా తిని దీవించి వెళ్ళిపోయినాడు. పరమదత్తుడు సాయంకాలానికి తన వ్యాపారం కట్టిపెట్టి ఇంటికి చేరి స్నానమాడి సేదతీరగా పునీతవతి అతనికి రుచికరమైన వంటకంతో పాటుగా పాలు వడ్డించి అతని భాగమైన మామిడి పండును వడ్డించగా అతడు ఆ పండును తిని ఆ రుచికి వశుడై రెండో పండును కూడా ఇమ్మన్నాడు. పునీతవతి తాను చేసే పని చెప్పుడో భయపడి దిక్కుతోచక వంట ఇంట్లోకి పరిగెత్తి, ఓ పరమేశ్వర, నన్ను ఈ విపత్తు నుంచి నువ్వే రక్షించాలి అని హృదయంలో ప్రార్థించగానే శివాజ్ఞ చేత ఆమె చేతిలో ఒక మామిడి పండు పడింది. దాన్ని సంతోషంగా భర్తకు ఇవ్వగా అతడు ఆతృతతో దాన్ని ఆస్వాదించి ఆ రుచికి పరవశుడై, ఇది ఇందాక తిన్న పండు వంటిది కాదు, ఇది నీకు ఎక్కడిది అని ఆమెను సూటిగా ప్రశ్నించాడు. ఆమె శివునిదేతో లభించింది అని చెప్పగా అది నిజమైతే ఇంకొక పండును కోరి తెమ్మని నవ్వుతూ అర్థించాడు. ఇంకా భక్తురాలు చేసేది లేక మరల లోపలికి వెళ్ళి చతుర్విధ ఫలాలను సమకూర్చే పరమశివుణ్ణి మరొక మామిడి పండును కోరగా వెంటనే అది ఫలించింది. అమిత ఆనందంతో ఆమె దాని భర్తకు ఇవ్వగా అతడు దాన్ని తీసుకున్న మరుక్షణం అదృశ్యమైంది. పరమదత్తుడు భయభ్రాంతుడైనాడు. బ్రహ్మాదులకు కూడా దుర్లభమైన శివుడు ఈమెకి వశవర్తి అయినాడు. ఈమె సాక్షాత్ శ్రీ మహాదేవి అయి ఉండవచ్చును, లేకపోతే శివుని ఇంతగా వశం ఎలా చేసుకోగలదు? ఈమెకు నేను భర్త అవట కేవలం శివద్రోహమే. ఆమెతో కాపురం చేయుట వర్ణించరాని పాపం. ఇంతవరకు జరిగిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలిగితే నేను ధన్యుణ్ణి ఎలా అని తలపోసాగాడు. కొంతకాలమైన తర్వాత ద్వీపాంతర వ్యాపారం అనే వంకతో బయలుదేరుతూ భార్యతో, నేను తిరిగి వచ్చేలోపు నువ్వు ఊరగాయలు, నెయ్యి, కూరలు, పిండి వంటలతో రుచికరమైన భోజనంను శివభక్తులు ఏర్పాటు చేయము అని ఆదేశించి వెళ్ళాడు. భర్త అలా వెళ్ళిపోయిన తర్వాత పునీతవతి శివభక్తులకు రసోదన సంతర్పణం చేస్తూ తాను మాత్రం భర్త సన్నిధిలో లేకపోవడం చేత కేవలం శరీరాన్ని నిలుపుకోవటం కోసం ఏకభక్త అయింది. పరమదత్తుడు ద్వీపాంతరంలో చేసిన వ్యాపారంతో ధనం సంపాదించి సముద్ర మార్గం వెంట పాండ్యదేశం వచ్చి వేరొక వైశ్యవతిని వివాహం చేసుకున్నాడు. ఆమెతో కాపురం చేయగా అతనికి ఒక పుత్రిక కలిగింది. తాను భార్య చేసిన ద్రోహమునకు ప్రాయశ్చిత్తంగా ఆ పిల్లకు పునీతవతి అని పేరు పెట్టి అక్కడే స్థిరపడ్డాడు. ధనదత్తుడు దేశాంతరం పోయిన తన అల్లుని వెతకడం కోసం మనుషుల్ని పంపగా వారు తిరిగి వచ్చి అతడు పాండ్యదేశంలో ఉన్న సమాచారాన్ని తెలియజేశారు. ధనదత్తుడు తన కూతురిని పల్లకి ఎక్కించి బంధుజన పరివారంతో ఆమెను అల్లుని వద్దకు పంపాడు. ఈ వార్త తెలిసిన పరమదత్తుడు తన రెండో భార్య కుమార్తెలతో సహా ఎదురేగి ఆమె శిబిక వద్దకు వచ్చి సాష్టాంగపడ్డాడు. ఇంకా, నువ్వు దేవతా స్వరూపిణివే, నీకు నేను తగను. నీవు చేసిన ద్రోహమునకు నివృత్తిగా ఈ నా కుమార్తెకు నీ పవిత్రమైన నామాన్ని పెట్టుకున్నాను. నీకు శరణాగతులను. నువ్వు ఇక్కడే ఉండదలిస్తే మేము ఈ స్థానం విడిచిపోవడం తప్ప మా గతి లేదు అని విన్నవించుకున్నాడు. పునీతవతికి గుండె జారినట్లయింది. ఒక్కసారిగా నిస్త్రాణ అయిపోయింది. నెమ్మదిగా భర్తతో, ప్రాణేశ్వర, మీ కొరకే నేను ఈ శరీరాన్ని ఎలాగ ఇంతకాలం రక్షించుకున్నాను. మీకు అవసరం లేని ఈ యవన సంపద నాకు ఎందుకు అని పలికి అందరూ ఆశ్రయంతో సాక్షి మాత్రం చూస్తూ ఉండగానే ఈశ్వరునికి ప్రాంజలించి, ఓ పరమేశ్వర, ఈ ఆకర్షణీయమైన రూపాన్ని వదిలి పిశాచ రూపాన్ని నేను పొందాలి అని బిగ్గరగా ప్రార్థించింది. అంత దుష్కరమైన యోగం ఆమెను ఆవేశించి రక్తమాంసాలు వడలిపోగా శివాజ్ఞ చేత ఆమె అందరినీ భయభ్రాంతం చేసే ఘోర పిశాచాకులు సంక్రమించింది. దానితో పాటుగా ఆమె కవితధార కూడా సంతరించుకుంది. వెంటనే ఆద్యంతాన్ ప్రాసలతో కూడిన కవితలతో భూతలను స్తుతించింది. ఆమె రూపం ఎముకలపై కప్పనికి చర్మం, అష్టమంగళ తిరిగిన శరీరం, స్తనములు కొలిమితిత్తులలే వేలాడుతూ
చూపరులకు భీకరంగా తయారైంది. అక్కడి నుండి ఆమె అందరినీ త్యజించి పరమేశ్వరర్పిత హృదయంతో శివక్షేత్రం దర్శించసాగింది. ఈశ్వరుని తన హృదయకమల నుండి ఉప్పొంగు కవితామధుతో అభిషేకిస్తూ క్రమేపీ కైలాసాచలం చేరింది. పరమశివుని సందర్శించు దృఢ సంకల్పంతో కైలాసపర్వత శిఖరాన్ని చేరడం సన్నద్ధమైంది. కానీ అది పావన దేశం కాబట్టి తన పాదాలతో అపవిత్రం చేయడం ఇష్టపడక కాళ్ళు గాలిలోకి తల నేలపైన ఉంచి చేతులతో నడుస్తూ ఒక అపూర్వ తపస్సాధనతో ఆ కొండ పైపైకి పోసాగింది. ఈమె ఈ విచిత్ర ప్రయోగాన్ని చూసిన పార్వతీదేవి శివునితో, ఈ పిశాచి ఎవరో తలపై సాగిపోతూ మన వద్దకు వస్తున్నది. ఈమె రూపం భయానకమై ఉన్నా తపశ్శక్తి అమోఘంగా ఉంది అన్నది. శివుడు చిద్విలాసంతో, ఓ జగన్మాత, ఈమె మనల్ని రక్షించు తల్లి. మన భక్తులు అనేకులకు ఈమె అన్నపోషణ చేసింది. నీకు ఈమె పూజనీయురాలు సుమా అని ఆమె చేయిని తన చేతిలో తీసుకొని సమీపిస్తున్న తన భక్తురాలికి ఎదురు వెళ్ళాడు. తల్లి, నీకు క్షమమేనా అని కుశలం ప్రశ్నించి ముందుగా జగన్మాత గౌరికి నమస్కరింపుము అని ఆదేశించాడు. పునీతవతి పార్వతికి అంజలించి, అమ్మా, నీకు ఇదే దోయిలి అని పలికి శివునితో, అయ్యా, నాకు దర్శనం ఇచ్చి ధన్యురాడని చేశావు అన్నది. శివుడు, నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా, జనన మరణాలు నివారించి నీ యందు భక్తిని ఇవ్వు, నీ ఆనంద తాండవమును చూడగోరు నాకు అది చూపుము అని అభ్యర్థించింది. శివుడు, నీకు అది వటారణ్యంలో లభ్యమవుతుంది, శీఘ్రమే అక్కడికి వెళ్ళుము అని చెప్పాడు. ఆమె పోజాలను పలికి శివుని పాదాలను స్పృశించబోగా శివుడు అంతహితుడైనాడు. అంతలో శివాజ్ఞ మేరకు వినాయకుడు ఆమెను వటారణ్యంలో దేవాలయంలోని సభలోకి చేర్చాడు. ఆమె వార్ధక్యం చేత అలసి నెమ్మదిగా కన్నులు తెరిచి నవరత్నఖచితమైన ఆ సభాస్థలాన్ని సందర్శించసాగింది. అక్కడ వేత్రధారి నంది మాయావిరసితమైన తెరచాటన ఉన్నాడు. సరస్వతీదేవి వీణ వాయిస్తున్నది. లక్ష్మి వేణుగానం వినిపిస్తున్నది. విష్ణువు మధ్యలో మర్దించగా బ్రహ్మ తాళం వేయసాగాడు. 4 వేదములు చిక్కటి దీపికలై వెలుగులు విరజమ్ముతున్నాయి. సనక, సనందన, సనత్సుజాత, సనత్ కుమారులు ఆ సభలో ఉపవిస్తులై ఉన్నారు. వేదములను ప్రసవించిన భగవతి 3 కక్షాంతరాల్లో కనిపించగా పైన తెల్లని పట్టు వస్త్రం చాందినిగా కట్టబడి ఉంది. సప్తకోటి మహామంత్రముల పువ్వులై అంతటా వెదజల్లబడి ఉన్నాయి. పంచాక్షరి మహామంత్రం భద్రపీఠంగాను, సూర్యచంద్రులు దర్పణాలుగాను, పరదేవత పరశక్తి అయిన శాంకరీదేవి సాక్షిగా వెలసిల్లింది. అటువంటి సకల రత్నకాంతులతో విరాజిల్లు ఆ అతిలోక సభా సౌందర్యాన్ని పునీతవతి సందర్శించి మిక్కిలి ఆనందించింది. ఇక కైలాసాన్ని చూసే కోరికను విడిచి తన కవితాచరితో 10 ద్రావిడ గీతాలను పాడి శివశంకరుని మనసారా స్తుతించింది. పరవశించిన నటేశ శంకరుడు తన తాండవమును ఆమెకు దర్శింపజేసి సదైవ విముక్తిని అనుగ్రహించి తన సన్నిధిలోనే ఆమె నిలుపుకున్నాడు. తాళ లైలలతోనూ నృత్యగానములతోనూ ఆమె శంభువైభవాన్ని కీర్తిస్తూ జీవన్ముక్తురాలే 10,000 మంది బ్రహ్మలను విష్ణువులను చూస్తూ ఇప్పటికీ ఆమె ఆ శివసన్నిధిలోనే నివసిస్తూ ఉన్నది. ఆమె లోకోత్తర భక్తి వైభవాన్ని ఎవ్వరూ ఊహించలేరు.